హలో సార్. హలో. సార్, ప్రస్తుత మాక్ డ్రిల్ ఉద్దేశం ఏంటి? ఇది పెట్టడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవేర్నెస్ కోసం పెట్టారు, ఓకే. సో అసలు ఎలా చేస్తారు, ఎలా మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు మీ అందరికి తెలుసు, ఆల్రెడీ యుద్ధ వాతావరణం ఉంది. పాకిస్తాన్ ఇండియా మధ్యన చాలా ఘర్షణ వాతావరణం నడుస్తుంది. సో ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఇటువంటి అంతర్గత భద్రత, ముఖ్యంగా పోలీస్ యొక్క మెయిన్ రోల్. సో అందులో భాగంగా ఇక్కడ పబ్లిక్ అయితే పౌర సమాజం యొక్క భద్రత, మా ఇక్కడ ఉన్న వైటల్ ఇన్స్టాలేషన్, ఇదంతా కూడా పోలీస్ యొక్క ప్రథమ బాధ్యత. సో అందులో భాగంగా మేము ఇక్కడ మిగిలిన డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని మా సీనియర్ ఆఫీసర్స్, మా హైదరాబాద్ సిపి సార్, అలాగే అడిషనల్ డీజీ హోంగార్డ్స్, డిఫరెంట్ లా అండ్ ఆర్డర్ ఏడీజీ హోంగార్డ్, ఏడీజీ, ఇలా డిఫరెంట్ వింగ్స్కి సంబంధించిన అధికారులు, అలాగే ఫైర్ సర్వీస్, ఎన్సీసీ, మెడికల్ ఎమర్జెన్సీ, ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ మేము ఈ డ్రిల్ ప్రాక్టీస్ చేస్తున్నాం. సో ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా దాన్ని ఎదుర్కొనే విధంగా దానికి తగ్గట్టు మా అధికారుల యొక్క సూచనల మేరకు మేము పనిచేస్తున్నాం ఇక్కడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో సార్. హలో సార్, మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు దీనివల్ల ప్రజల్లోకి, మనకి జనాల్లోకి కానీ పౌరులకి కానీ అవగాహన కల్పించాలని ముఖ్యమైన అంబిషన్. సో దాని గురించి ఏం చెప్తారు, ఎలా చేశారు? ఐ విల్ మేక్ ఇట్ వెరీ సింపుల్ టు యూ. బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామ్ you undergo mock test. So this mock drill is also in the same fashion. It is to have confidence, like a pre-look for the upcoming challenges. And you all know, like, we are in a state of war. We have already launched our Operation Sindoor. So definitely we expect some or the other kind of retaliation from the enemy. So in war, you should be the worst prepared. So I think it's a drill which will make us stronger and it will bring us together. Thank you, sir. Thank you so much.